తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున పార్టీ నేతలు పాల్గొని దామచర్ల సత్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు జనం ఎగబడ్డారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి పార్టీ నేతలకు పంచిపెట్టారు. ముందుగా వివిధ ప్రాంతాలలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దామచర్లకు శుభాకాంక్షలు తెలిపిన వాళ్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య, కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి, గూడూరి ఎరిక్షన్ బాబు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తదితర నాయకులు పాల్గొని దామచర్ల సత్యకు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ మీడియా ఈ సాంగ్ మిక్స్ బై DJ మహేష్ మీడియా. ఈ సాంగ్ మిక్స్ బై మహేష్ మీడియా. Song mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతూ
మురిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగా రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. స్వర్గీయ దామచర్ల ఆంజనేయ గారి వారసులు, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి జోన్ 1 కోఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య గారి జన్మదినోత్సవం కూడా కావటం మనకి విశేషంగా తెలియజేస్తూ మీకు ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గ ప్రజలందరి తరఫున శ్రీ సత్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటూ భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులతో మన నియోజకవర్గం నుంచి మనందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ జన్మదిన సందర్భంగా ఆకాంక్షిస్తూ సత్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వేదిక మీదకి ఆహ్వానించే వారిలో ఎవరైనా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, నియోజక స్థాయి కమిటీల్లో ఉన్న వాళ్ళని మన నాయకులు ఎవరన్నా మిస్ అయినట్టయితే వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. మీరు కరిగిరిలో శంకుస్థాపన చేశాం, ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు, కానీ ఎక్కడన్నా కట్టావా? 5 ఏళ్ళైంది, చేసావా? నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకి అన్యాయం చేసావా? ఇది నీకు గుర్తులేదా? ఈరోజు కొండేపచ్చి కళ్ళపల్లి కబుర్లు చెప్తున్నావు, నిన్ను తరిమి కొడతారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు 10 సంవత్సరాలు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం. ఆ తర్వాత 14-19లో నేను శాసనసభ్యునిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం. మేం చేసిన పనులు తప్పితే కొత్తగా మీరేమన్నా చేశారా అడుగుతా ఉన్నా. ఏమన్నా చేశారా అడుగుతా ఉన్నా. మీకు ఓట్లు అడిగేటువంటి హక్కు కూడా మీకు లేదని నేను చెప్తా ఉన్నా. చేసుకుంటున్నాను, సమయం లేదు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతా. ముఖ్యంగా మన యువ నాయకులు దామచర్ల సత్యన్న గారికి జనసేన పార్టీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటీవల కాలంలో ఒక వారం రోజుల క్రితం మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాకు ఒకే ఒక మాట చెప్పారు, శుభాకాంక్షలు మనోజ్ అన్నాడు. అర్థం గల ఏంటి సార్ శుభాకాంక్షలు అన్నారు? మీ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గెలవబోతున్నాడు అన్నాడు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదేంటి సార్ అంటే, మా దగ్గర ఎన్నో సర్వేలు ఉన్నాయి, 3వ సారి మన ఎమ్మెల్యే స్వామి గారు గెలవబోతున్నారు, హ్యాట్రిక్ కొట్టబోతున్నారు.
కొండేపి నియోజకవర్గ చరిత్రలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మొట్టమొదటి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మన స్వామి గారు అవ్వబోతున్నారు. ఇది చరిత్రలో చాలా గొప్ప విషయం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక పెద్ద బాధ్యతనిచ్చారు. మీరు మన ఎమ్మెల్యే స్వామి గారితో ఉండి, ఆయన వెంటే ఉండి మన టీడీపీ ఎలా గెలుస్తుంది, గెలవడం కాదు మనకు కావాల్సింది, అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత జనసేనకు ఉందని చెప్పేసి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కానీ ఆ పథకాల గురించి తీసుకున్నాం. కానీ ఇప్పుడు రాకపోయేటప్పటికి చంద్రన్న బీమా గుర్తుకొచ్చింది, పెన్షన్ పెంచింది ఎవరో గుర్తొచ్చింది, కాలనీ గుర్తుకొచ్చాయి. ప్రతి కార్యక్రమాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి గుర్తు రాలేదు. అందువల్ల మనం ఓడిపోయాం. కానీ జగన్మోహన్ రెడ్డి మేలు చేసి కాదు. ఇప్పుడు కూడా నేను మీకు చెప్పేది ఒకటే, మనం అప్రమత్తంగా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం డిఫరెంటు. గతంలో రాజకీయం చేసింది వ్యవస్థ వేరు. ఈవెన్ మీరు ఈరోజు ఓటర్ లిస్టు చదవకపోతే మీ ఓటు ఉందో లేదో కూడా తెలియని పొజిషను. ఎలక్షన్ రోజు మన ఓటర్ లిస్టు బూత్కి మనకి ఇచ్చేటప్పటికి మన ఓటు ఉంటుందో కూడా తెలియని పొజిషన్లో ఇప్పుడు ప్రభుత్వం తయారు చేస్తూ ఉంది. అందులో ఇప్పుడు మా ఎంపీ గారు మాయల బకీరు అక్కడ బై ఎలక్షన్లు ఎట చేశారు మీ అందరికీ తెలుసు. కాబట్టి యాదమరిస్తే మనం ఇబ్బంది పడతాం. సోదరులారా, వాళ్ళు గంజా వ్యాపారం చేయగలరు, ఎర్రచందనం చేయగలరు, ఏ స్మగ్లింగ్ అయినా చేయగలరు. వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు ఓట్ల కోసం చూసుకుంటారు. కానీ ప్రత్యేకంగా గనుల మీద దృష్టి పెట్టారంటే వాళ్ళు ఏ విధంగా భవిష్యత్తులో పరిపాలన ఇవ్వబోతున్నారో ఆలోచించండి. మీరందరూ ఆనందంగా ఈ బర్త్డే సందర్భంగా ఏంది ఒకరేసారి ఇటు చదువుతున్నాడు అనుకుంటున్నారేమో. మనం గెలవాలి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది. ఈరోజు కొండేపి నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసన మండలి మాజీ చైర్మన్ పెద్దలు షరీఫ్ గారికి, మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, ఆరోగ్యం బాగాలేకపోయినా దామచర్ల కుటుంబం పైన అభిమానంతో వచ్చిన వ్యక్తి మన అన్న వర్ల రామయ్య గారికి, ఈరోజు పిలిస్తే పలికే మా జోన్ 4 కోఆర్డినేటర్ మన ఒంగోలు శాసన మండలి పులివందల శాసన మండలి సభ్యులు రాంభూపాల్ అన్న గారికి, అలాగే నా వెన్నంట ఉండి ఎప్పుడూ ధైర్యం చెప్పే కొండంత అండ మా ఉగ్ర నరసింహ అన్నకి, వేదిక మీద ఉన్న మన తెలుగుదేశం పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులకు, జనసేన నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మన ప్రతిపక్షంలో ఇది 5వ పుట్టినరోజు జరుపుకోవటం, ఇంకా 45 రోజుల్లో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని సగర్వంగా నేను చెప్పగలను. 2019లో ఈ నియోజకవర్గం ఎన్నికల ప్రచారం అయిపోయింది, ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహ, రాష్ట్రం అంతా తెలుగుదేశం గాలి ఎక్కడా లేకపోయినా ఈ కొండేపి నియోజకవర్గంలో మనం ఒక 1100 ఓట్లతోటి మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించుకోగలిగాం. కానీ నాకు కూడా తీవ్రమైన ఒత్తిడి, భయం కలిగింది. ఎందుకంటే మన క్యాడర్కి కానీ మన నాయకులకి ఏ విధమైన రక్షణ కల్పించాలి, మనం రెండో థాట్ లేకుండా వాళ్ళని కాపాడుకోవాలని ఒక ఆలోచనతోనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఒక్కడంటే ఒక్క నాయకుడు కూడా పార్టీ మారని నియోజకవర్గం ఏదో ఉందంటే అది కొండేపి గడ్డ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మారని కుటుంబం, ఏకైక కుటుంబం కూడా దామచర్ల కుటుంబం. తెలుగుదేశం పార్టీకి అండగా దండగా ఉన్న, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మోటుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్న కుటుంబం కూడా దామచర్ల కుటుంబం అని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం గడిచిన మన పెద్ద ఆయన 94లో ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు ఈ నియోజకవర్గం అంధకారంగా, ఎటువంటి అభివృద్ధి లేని నియోజకవర్గంగా ఉంది. దాని తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధులు రూపురేఖలు మార్చిన వ్యక్తి
మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నలుగురు మారారు, మన అభ్యర్థి స్వామి గారు మాత్రం 4వసారి మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి నేను సంసిద్ధం అని అంటున్నారు మీ అందరి ముందుకు వచ్చి. కాబట్టి ఈసారి ఇది యుద్ధం కాదు, రణరంగంలో దిగడానికి కూడా మన ఎమ్మెల్యే స్వామి గారు సంసిద్ధంగా ఉన్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా రేపు మన ప్రభుత్వం వచ్చాక మన నియోజకవర్గంలో ప్రప్రథమైంది కూడా సంగమేశ్వరం ప్రాజెక్టు మనం తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. అతి పెద్దలు ఇంతమంది ఉన్నా అతి చిన్న వయసులో ఒక జోన్కి కోఆర్డినేటర్గా నాకు ఇచ్చినందుకు నా మీద నమ్మకం పెట్టుకొని లోకేష్ గారు కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను. పార్టీ ఏది చెప్తే అది తూచా పాటించే వ్యక్తి ఈ దామచర్ల సత్య అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని సమస్యలు ఉన్నా మన జనం కోసం మనం ఉండాలి, వాళ్ళకి అండగా ఉండాలనే ఒక ఆశతోటే బతుకుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నా పుట్టినరోజుకి ఇంతమంది వచ్చి మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఎప్పుడు మరో జన్మ అంటూ ఉంటే ఈ కొండేపి నియోజకవర్గంలో ఈ జనాల మధ్య బతకాలని కూడా కోరుకుంటూ ఇంత ప్రేమ చూపించిన ఈ నియోజకవర్గానికి చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వంచి పాదాబంధనం చేసుకుంటూ ఇంత చక్కటి సమావేశం నిర్వహించిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా చాలా ఆయన పేరు చెబితే ఇదే పోలా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా 74 సంవత్సరాల వయసులో ఎండనక వాననక రాత్రనక పగలనక ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్రాన్ని ఆ రాక్షసుడి నుంచి రక్షించటం కోసం, మీకోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తగ్గుతున్నావు. ఆయన ఎందుకురా నువ్వు అటు ఇటు కదిలిస్తావు? ఎందుకు? నాకు అర్థమవుతుంది, నేను చాలా చూస్తాను. నువ్వు ఇట్లా అంటుకుంటే అర్థమవుతుంది నాకు. అంటే ఏంటి, ఆయన కంటే నాది ఎక్కువ ఉందని కదా నువ్వు వాయిస్, మీ ఎమ్మెల్యే కంటే నాది ఎక్కువ వినపడుతుందని వాడు నీ మీద ప్రేమతో తగ్గిస్తున్నాడు కదా. నాకు ఆయన అంటే ప్రేమే. నువ్వు దాని మీద ఏళ్ళు పెట్టుకో, ఎడం చేయి తీనిది అక్కడి నుంచి. ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్రాన్ని ఆ రాక్షసుడి బారి నుంచి రక్షించటం కోసం, మీకోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయటం కోసం 53 రోజులు చెరసాల జీవితాన్ని గడిపిన మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇంకా కావాలా? అక్కడ బీసీ జేహో బీసీలో ఉన్న చంద్రబాబు గారికి ఈ కొండెపి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ సభ సౌండ్ వినపడాలా? అక్కడ ఇప్పుడు ఆయన లేచి మాట్లాడుతున్నారు. అక్కడ చంద్రబాబు గారు మంగళగిరిలో ఏమిటి సౌండ్ అంటే, ఈ రోజున ఒక యువ నాయకుడి పుట్టినరోజు జరుగుతూ ఉన్నది కొండెపి నియోజకవర్గంలో. ఆ సభకు మరో యువ శాసనసభ్యుడు డాక్టర్ స్వామి అధ్యక్షత వహిస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ మా మిత్రులు దామచర్ల సత్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, పోయిన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద తిరుగుకుంటా కనపడిన వాళ్ళందరికీ ముద్దులు పెట్టుకుంటా ఎన్నో అబద్ధాల మాటలు మాట్లాడాడు.
ఆ రోజు అందరూ నమ్మారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటిదని. చెప్పింది ఒకటి, ఈరోజు చేసేది ఇంకొకటి. ప్రతి విషయంలో మద్య నిషేధం అన్నాడు, ఆ మద్య నిషేధం సంగతి దేవుడు ఎరుగు. ఆ బాటిళ్ళు ఈరోజు ఆ మందు తాగితే ఎవరైనా ఇంకా పైకి వెళ్ళేదే, ఇంకా అంతే, అంతకన్నా ఇంకా జరిగేది ఏమిటి, అంత కల్తీ మందు. 70 రూపాయల మంది ఇప్పుడు 200కి అమ్ముతా ఉన్నాడు. అదేవిధంగా ప్రతి విషయంలో, ఈ విషయమని కాదు, ఆ విషయం కాదు, అబద్ధాలు చెప్పి ప్రభుత్వానికి వచ్చాడు ఆ రోజు. ఈరోజు మనందరికీ తెలుసు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు అస్సలు లేవు. సంక్షేమ కార్యక్రమాలు అంటారా, ₹1 ఇటు ఇచ్చి ₹5 ఇంకో చేతిలో నుంచి తీసుకున్న విషయం మనందరికీ తెలుసు. భవిష్యత్తు తరాలకి, మన రాష్ట్ర అభివృద్ధికి, మన కరెక్ట్ అయిన సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా. ఇక్కడ మా తమ్ముడు, మా అన్న స్వామి గారికి భారీ మెజార్టీతో గెలిపియాలని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటాను. మన బాబు గారు చెప్పినట్టు ఆ రోజు అంటే ఒక ఊరి చెత్త ఇక్కడ ఏమైనా బంగారం అవుతుందని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఒకటి మీ అందరూ ఏంటంటే స్వామి గారు 15 ఏళ్ళ నుంచి అంతకన్నా ఎక్కువ నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. నేను కూడా సంతనూతలపాడులో 15 ఏళ్ళు చేస్తూ ఉన్నా. ఒకసారి గెలిచాను, 2 సార్లు ఓడిపోయినా కానీ నేను పార్టీని, మన ప్రజల్ని దగ్గర ఉండి నేను పనిచేశాను. ఈరోజు ఏంటిదంటే మీరు ఒక్కలా ఆలోచించుకోవాల్సిందంటే ఏదంటే ఇంతకుముందు ఈ టూరిస్టులు వస్తూ ఉంటే ఇప్పుడు పొలిటికల్ టూరిస్టులు ఎక్కువైపోయారు. మీతో తిరిగిన వ్యక్తి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి మీరు గమనించుకొని మా స్వామిని భారీ మెజార్టీతో గెలిపియాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యువ నాయకుడు లోకేష్ బాబు గారి సహచర్యంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఇంకో 30 సంవత్సరాలు ముందుకు నడపగల సత్తా కలిగిన మన సత్య అని మనం చేసుకుంటూ అదే కోవలో చెందిన ఎక్కడైతే పులివెందల రాజశేఖర రెడ్డి గారి అడ్డ, ఒక రకంగా చెప్పాలంటే కోట, అటువంటి కోటలో మన రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచి నీ కోట కాదు, రాంభూపాల్ రెడ్డి గారు మరి అక్కడ ఎమ్మెల్సీగా గెలిచి నీ కోట కాదు, నీ కోట కేవలం దూదే ఏ రకంగా ఏకితే వెళ్ళిపోతుందో ఆ రకంగా పోతుంది, ఇదే నీకు నిదర్శనం అని చెప్పి అక్కడ ఎమ్మెల్సీగా గెలిచి ఈనాడు సత్య కానీ రాంభూపాల్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసి చెరో 3-6 జిల్లాలలో పార్టీ భవిష్యత్తుని, పార్టీ విధానాల్ని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ ఒక దిశానిర్దేశంలో నడిపించడానికి కారణభూతులు అవుతున్నారు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో 30 సంవత్సరాలుగా, వీళ్ళిద్దరూ కూడా రేపు భవిష్యత్తులో 30 సంవత్సరాలుగా రేపు తెలుగుదేశం పార్టీని ముందుకు నడపగల యువ నాయకత్వాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదే రకంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు కనిగిరి శాసనసభ్యులు, అదే రకంగా సంతనూతలపాడు విజయ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదే రకంగా ఈరోజు ఎంతో ఉత్సాహంతో మన బిడ్డ దామచల్ల సత్య పుట్టినరోజు, మా ఇంటిలో పుట్టిన బిడ్డ యొక్క పుట్టినరోజును ఏ రకంగా చేసుకుంటామో అదే రకంగా ఆనందంగా ఒక కుటుంబ సభ్యులుగా హాజరైన మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సర్వసాధారణంగా వల్లరాయమ్మ గారు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడినా రక్తి కట్టదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మయసభలో దుర్యోధనుడిగా ఆయన చెప్పిన నటన, ఆయన చెప్పిన డైలాగులు మరి ఆ రకంగా చెప్పేవాడు ఎవడు లేడు. అదే రకంగా ఈనాడు తెలుగుదేశం పార్టీలో రామయ్య గారి మాట్లాడినట్టుగా అంత ఆకట్టుకునే రకంగా ప్రజా రంజికంగా మాట్లాడే నాయకులు కూడా ఉండరు. కాబట్టి ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం, సాహసం చేయటం అనే ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చచ్చిపోతే నీ పిల్లల్ని తీసుకొచ్చి కొడతామన్నారు. అది విని భరించలేక పెళ్ళంతో సహా చచ్చిపోవాలనుకున్నాడు.
కానీ పిల్లలు అనాథులు అవుతారు. కాబట్టి పిల్లల్ని కూడా మనం ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి పిల్లల కాళ్ళు చేతులు కట్టి రైలు పట్టాల మీద పడేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా రైలు పట్టా మీద పడుకొని చనిపోయే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందంటే, ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి కల్పించిందంటే ఏ రకంగా మైనార్టీని హింసించిందో ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఇక్కడే మనకు గురజాలం ఉంది గుంటూరు జిల్లాలో. అక్కడ ముస్లిం కుటుంబం వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటే